ఈరోజు అంటే ఇప్పుడు నేను పాస్తా చేస్తున్నాను. పాస్తా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. చూద్దాం ఒకసారి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇలా కడాయి పొయ్యిన పెట్టి స్టవ్ వెలిగించా. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకున్నాం. నేనైతే కొబ్బరి నూనె వాడతానండి. కొబ్బరి నూనె చాలా మంచిది హెల్త్కి. అసలు యాక్చువల్లీ కేరళ వాళ్ళు కూడా అదే వాడతారు కదా. మన వాళ్ళకైతే అలవాటు లేక టేస్ట్ ఇబ్బంది అనిపిస్తుంది. మాకైతే టేస్ట్ బాగా నచ్చుతుంది, మేము తింటాం కూడా. ఫస్ట్ టేస్ట్ బడ్స్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ కదండి. హెల్త్కి మనం ఏది వాడితే బాగుంటుందని మనమే నెమ్మదిగా మన అలవాట్లు మార్చుకోవాలి కదా. అందుకని నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నా. ఇంకా ఏమేమి వేస్తానో అన్నీ వేసి చూపిస్తాను మీకు. నేను చేసుకునేది ఎలా చేసుకుంటానని చూపిస్తున్నాను మీకు. దానిలో కొంచెం ఆవాలు వేస్తాయి. మనం చూడండి, కొద్దిగా ఆవాలు వేస్తున్నాం. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా రెడీగా. ఆవాలు కొంచెము వేడవనిద్దాము. తర్వాత ఇక్కడ చూసారా, ఆనియన్స్ ఉన్నాయి, క్యారెట్ ఉంది, 1 టమోటా ఉంది, ఇక పొటాటో ఉంది, ఇదేమో క్యాబేజు. ఇవి వేసుకుంటున్నా. ఇందులో నేను వేస్తున్నది దానిలోకి. అది కొంచెం వేగనిద్దాము. వేగనిచ్చి వేసుకోవాలా. చిట్టుపట్లు ఆడాలి కదా. చిట్టుపట్లు ఆడుతున్నాయి కూడా. ఇప్పుడు దీనిలోకి ఆనియన్ వేస్తాను. టూ ఆనియన్స్ తీసుకున్నా. ఇష్టం, ఒకటైనా తీసుకోవచ్చు, రెండైనా తీసుకోవచ్చు. నేనైతే 2 వేసుకున్నా. నేనైతే 2 వేసుకున్నా. అలాగే పసుపు వేసుకున్నాం. పసుపు ఇప్పుడే వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకుంటేనే పసుపు బాగా కొంచెం మంచిగా రంగు పడుతుంది. తర్వాత వేస్తే పడదు అనమాట ఇప్పుడైనా. అందుకని ఇప్పుడే వేసుకోవాలి పసుపు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా, కర్రీ లీవ్స్. తర్వాత క్యారెట్ వేస్తున్నాం. క్యారెట్, టమోటాస్ వేస్తున్నాం. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అది మగ్గనిచ్చి బాగా కలగనిద్దాం దీన్ని. కొంచెంసేపు, ఇంకొక 1 మినిట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పొటాటో వేసుకున్నాం. ఆలు బాగా ఇట్లా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా ఏం చేస్తున్నానంటే ఇది క్యాబేజ్ వేసుకున్నాం. క్యాబేజ్ వేసేసి క్యాబేజ్ కూడా బాగా కలిసేలా కలుపుకున్నాము. మంచిగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేస్తాను నేను. ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటాను. నేను కల్లుప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసి దీంట్లో మూత పెట్టేస్తాను నేను. మగ్గనిద్దాం. ఇట్లే కొంచెం ఇది మగ్గనిచ్చి ఫైనల్గా ఏమేమి వేస్తానో చూపిస్తాను కూడా మీకు. కొంచెం వాటర్ వేసుకున్నాం, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుని కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిచ్చి తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత ఏమేమి వేస్తానో చూపిస్తాను నేను మీకు.
సారీ అండి, నేను మర్చిపోయాను జీలకర్ర వేయడం. ఇప్పుడున్న కనీసం ఇప్పుడనే వేసుకుందాం, కొంచెం వేసుకున్నాం, లిటిల్ బిట్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నాం. ఫస్టే పోపు వేసినప్పుడు వేసుకున్నారా, నేను మర్చిపోయాను. మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి కొంచెం బాగా ఇట్లా కలుపుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్గా అంటే ఇప్పుడు పాస్తా వేస్తున్నా. ఏం చేశానంటే పాస్తాని వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళల్లో వేసి పాస్తాని కొంచెం దాంట్లో ఆయిల్ వేసి అవి హాట్ వాటర్లో దాంట్లో పాస్తా వేసి కొంచెం మెత్తబడేటట్టు చేసి పెట్టాను. ఆల్రెడీ బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఏం వేస్తానంటే స్పైసీ కావాలి కదా, చిల్లీ పౌడర్ వేస్తా, రెడ్ చిల్లీ పౌడరు. మీరు గ్రీన్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ ఎట్లా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను రెడ్ చిల్లీ వేసుకున్నా. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినేటట్టు ఎక్కువ వేసుకోలేదు, లైట్ కావాలన్నా లైట్ వేసుకోండి. నేనైతే మీడియం ఉంటుంది, మరి తక్కువ అయితే ఉండదు, మరి అట్లా అని చెప్పి ఎక్కువ స్పైసీ కూడా మేము తినము, మీడియం వేసుకుంటాం. ఇప్పుడు ఏం వేద్దాం దీనికంటే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం మూత పెడదాము. ఎక్కువ కాకుండా కొంచెం డ్రై రోస్ట్ బాగా వచ్చేటట్టు డ్రై రోస్ట్గా చేస్తాను నేను. ఎక్కువ వాటర్గా ఉంటే బాగోదు, అట్లని మరీ పొడిగా ఉన్నా కూడా బాగోదు, కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుంది కదా, గ్రేవీ లాగా. ఇప్పుడు కొంచెం మూత పెడతాను, అట్లాగే మగ్గనిద్దాం. కొద్దిగా రాజ్మా వేసుకున్నాను నేను ఇందులో, రాజ్మా కూడా వేసి బాగా కలిసేలా కలిపేసుకొని ఇంకొంచెం మగ్గనిద్దాము. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేస్తాను. ఫైనల్గా ఏం వేసాం, కొత్తిమీర, పుదీనా వేసి జస్ట్ కలిపేసి ఆపేస్తాను, నేను కట్టేస్తాను. ఇది బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. స్టవ్ కట్టేసుకుందాం, ఈ వేడికే చాలు కలిపేసుకోండి, బాగా కలిసేలా కలిపేసుకొని తీసుకోవడం. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. చూసారా, ఫైనల్గా ఇది మన డెకరేషను. మన పాస్తా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ లేకుండా మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు అందరికీ ఎలా వచ్చింది, ఇదేమనిపించింది, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.